నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 27న పోలవరం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. జంగారెడ్డిగూడెంలోని వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభం. రైతులకు లాభదాయకమైన ధరను అందించేందుకు కృషి చేస్తామని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ వెల్లడి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్లో ఈ నెల 25న అవగాహన సదస్సు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాంచంద్రశేషు ప్రకటన. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన కోకో రైతులు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందించిన రైతులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన ఖరారైంది. ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం రానున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి పర్యవేక్షించారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు పోలవరం విచ్చేస్తారని, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారన్నారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించే ప్రదేశాల్లో పనుల ప్రగతి సూచించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వివరాలు సీఎంకి తెలియజేయాలన్నారు. ఆయా ప్రదేశాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాములు నాయక్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ రమణ, పోలవరం ప్రాజెక్టు ఎస్సీ రెడ్డి రామచంద్రరావు, డిఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్జీనియా పొగాకు చివరి ఆకు కొనుగోలు చేసే వరకు రైతులకు లాభదాయకమైన ధరను అందించేందుకు పొగాకు బోర్డు కట్టుబడి ఉంటుందని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. కావున రైతులు ఎటువంటి మధ్యవర్తులను నమ్మకుండా బోర్డును విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియను సోమవారం చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ యశ్వంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా రైతులు పొగాకును సాగు చేస్తారన్నారు. ఈ ఏడాది 167 మిలియన్ల వర్జీనియా పొగాకు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. కానీ రైతులు దాదాపు 240 మిలియన్ల పొగాకును ఉత్పత్తి చేస్తారన్నారు. దీనిని విక్రయించడం అతిపెద్ద లక్ష్యమని పేర్కొన్నారు. మొదటి రోజు కిలో వర్జీనియా పొగాకు ధర 290 రూపాయలుగా ఉందన్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ఇక్కడ ధర కల్పించడం జరుగుతుందన్నారు. అయినప్పటికీ రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు లాభదాయకమైన ధరను కల్పించేందుకు తాము కృషి చేస్తామని చైర్మన్ యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్షన్ సూపరింటెండెంట్లు సురేంద్ర కుమార్, బి శ్రీహరి, ఎస్జీఓ ప్రశాంత్, రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, సత్రం వెంకటరావు, అట్లూరి సతీష్, గడ్డమనుగు సత్యనారాయణ, వామిశెట్టి హరిబాబు, అల్లూరి రామకృష్ణ, గద్దె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ ఫేజ్లో ఎన్ఎల్ఎస్లో అంటే ఇక్కడున్న 5 ఆక్షన్ ప్లాట్ఫామ్ జంగారెడ్డిగూడెం 1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్ 3వ ఫేజ్లో మనం ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు
ఒక ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ పూర్తయింది. ఏదేమైనప్పటికీ కూడా మాకు పొగాకు బోర్డు మనము నిర్దేశించిన పంట 167 మిలియన్లు కాగా మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారము దాదాపుగా 240 మిలియన్ల పొగాకు పండించినట్టుగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా తెలుస్తుంది. ఇక్కడ 55 మిలియన్లు 60 మిలియన్లు దాకా మనము నిర్దేశిస్తే దాదాపు 79 మిలియన్లు వరకు చెప్పాలంటే 80 మిలియన్ల పొగాకు దాకా వచ్చేటట్లుంది. అలానే ఈ 2 ఆక్షన్ ప్లాట్ఫామ్లో కూడా పెద్ద ఎత్తున మనకు లక్ష్యం ఉన్నది. అంటే ఒక ఆక్షన్ ప్లాట్ఫామ్లో 20 మిలియన్ల కేజీలు, రెండో ఆక్షన్ ప్లాట్ఫామ్లో 17.5 మిలియన్ల కేజీలు అమ్మాల్సిన బాధ్యత ఉంది. ఈ పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ అయితే జరిగిపోయిన సంవత్సరంలో మనం విజయవంతంగా 215 మిలియన్లు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 289 రూపాయల యావరేజ్ ధరతో మనము ఆక్షన్ చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరము మనకున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున లక్ష్యం చాలా పెద్దగా ఉన్నది. 240 మిలియన్లు అనేది రికార్డు స్థాయిలో మనం పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అలాగే జగ్గారెడ్డిగూడెంలో ఈ 2 ఉభయ ప్లాట్ఫామ్లలో కూడా టార్గెట్ చాలా ఉంది. 20 మిలియన్లు 18 మిలియన్లు అమ్మాలి. సో ఇది ఎలా అమ్మాలి? ఇంత పెద్ద లక్ష్యాన్ని మేము ఎలా ఎదుర్కోవాలి? రైతులకి మరలా పొగాకు బోర్డు మీ ద్వారా తెలియజేస్తున్నాను. పొగాకు బోర్డు ఎల్లప్పుడూ కూడా రైతుల యొక్క చివరి ఆకు వరకు రెమ్యునరేటివ్ ప్రైస్ లాభదాయకమైన ధరలో అమ్మించడానికి కట్టుబడి ఉన్నది. రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీ ద్వారా ఎవరు కూడా బయట అమ్మకాలు చేసుకోవద్దు. దయచేసి పొగాకు బోర్డుని విశ్వసించండి. పొగాకు బోర్డు ద్వారా మీకు మంచి లాభదాయకమైన ధర అందించడానికి మేము సర్వదా కృషి చేస్తాము. అయితే పోయిన సంవత్సరం ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి కొంచెం భిన్నంగా ఉంది. పోయిన సంవత్సరము ఏ ఆకు పెట్టినా కానీ మంచి రేటుతో అమ్మడం జరిగింది. కానీ ఈ సంవత్సరము మనకి పోటీ వచ్చే దేశాలైనటువంటి బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో వాళ్ళకి వాతావరణ పరిస్థితులు అనుకూలించి పెద్ద ఎత్తున పంట పండించున్నారు. బ్రెజిల్లో అయితే దాదాపుగా 700 మిలియన్లు, జింబాబ్వేలో అయితే 300 మిలియన్లు. ఈ 2 దేశాలు మనకి ప్రధానంగా పోటీ వచ్చే దేశాలు. వీటిలో విపరీతంగా పండించడం వల్ల మనం కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా పొగాకు బోర్డు రైతుల పట్ల నిజమైన ప్రేమతో, శ్రద్ధతో వీరి ప్రతి చివరి పొగాకు వరకు కూడా అమ్మించడానికి, లాభదాయకమైన ధరలో అమ్మించడానికి కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్లో ఈ నెల 25వ తేదీన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు తెలిపారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో టీడీపీ నాయకులు భేటీ అయ్యారు. టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శేషు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సులో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల శ్రేణులు పాల్గొని ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై వివరిస్తారన్నారు. కావున ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, నాయకులు బోసా సత్యనారాయణ, ముళ్లపూడి శ్రీను, లింగాల సత్యనారాయణ, ఆలపాటి రాము, బలుసు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ నెల 25వ తేదీన జంగారెడ్డిగూడెంలోని సూర్య ఫంక్షన్ హాల్ ఏదైతే జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం రోడ్లో ఉందో దానిలో గౌరవ చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే PMEGP కార్యక్రమం ఉందో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మినిమం 8వ తరగతి చదివి 18 ఏళ్ళు నిండినటువంటి యువతీ యువకులు స్వశక్తితోటి నిలబడాలా, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలా, వారు జీవించాలా, వారితో ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక నవ్యమైనటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనేటువంటి ఉత్సుకత ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క PMEGPలో మరి 10 లక్షల దగ్గర నుంచి దాదాపు 50 లక్షల వరకు కూడా రుణ సదుపాయం, అది కూడా సబ్సిడీతో కూడినటువంటి రుణ సదుపాయాన్ని కల్పించేటువంటి కార్యక్రమం ఉన్నందువల్ల దానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క PMEGPకి సంబంధించినటువంటి అధికారులు, అనధికారులు, అదేవిధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు, ఈ యొక్క కూటమి పార్టీల నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయటం, ఎవరైతే ఆ యొక్క ఉత్సాహంతో ఆ యొక్క చైతన్యవంతులై ఎవరైతే మేము పెట్టుకోవటానికి ఇండస్ట్రీస్ స్థాపించుకుంటాం, ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం, మాకు ప్రభుత్వం నుంచి కనుక సపోర్ట్లు ఉంటే, సబ్సిడీ ఇస్తే మేము కూడా స్థాపిస్తాము, మేము పారిశ్రామికవేత్తలుగా రాణిస్తామని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు 25వ తేదీన
ఉదయం 9 గంటలకి సూర్య ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున 4 మండలాలకు సంబంధించి కూడా ఒక కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి మరింత ప్రోత్సాహాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి మరింత రాయితీ ఎక్కువ ఉన్నటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా సబ్సిడీ ఇంకొంచెం పట్టణ ప్రాంతాల కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఉత్సాహం ఉన్నటువంటి, ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ శాసనసభ్యుల వారి పిలుపుని ప్రజలందరికీ కూడా చేరవేస్తూ సమస్యల పరిష్కారం కోసం కోకో రైతులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద కోకో రైతులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోకో రైతులు తడికమల్ల గోపాలరావు, అట్లూరి వెంకటరామరాజు మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాలని, రైతుల వద్దనున్న అన్సీజన్ కోకో గింజలను కంపెనీలు వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కోకో రైతులలో చాలా మంది కౌలు రైతులు కూడా ఉన్నారన్నారు. కంపెనీలన్నీ సిండికేట్గా మారడంతో కోకో రైతులు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నారు. కావున తమ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోకో రైతులు అట్లూరి శ్రీనివాసరావు, వందనపు రమణ, దాసరి రాజా, జి జాన్ విక్టర్, మారిశెట్టి రామదాసు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున కోకో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మరి తయారు చేశారు. ఇదివరకు లాస్ట్ ఇయర్ కోకో గింజలు స్టెప్ బై స్టెప్ 400, 500, 600, 700 పెంచుకుంటూ 1000 రూపాయల దాకా కూడా ఖరీదు చేశారు. ఆ రోజున ఏ గింజ గ్రేడింగ్ అనే దాని విషయం కూడా పట్టించుకోలేదు. మరి ఈ సంవత్సరం కోకో గింజలు కొనడానికి ట్రేడర్స్ అందరూ కూడా ఒకటైపోయి రైతులను అన్యాయం చేస్తున్నారు. మొన్నటిదాకా 700 అన్నారు, 650 అన్నారు, 600 అన్నారు, ఈ రోజున 500 అంటున్నారు. దాంతో పాటు కూడా గ్రేడింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. మా కోకో ఇక్కడ ప్లాంటేషన్ జరిగి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలు బట్టి కూడా ఏ రోజు మేము గ్రేడ్ చేస్తామో మీరు అలా చేయండి అని కూడా చెప్పలేదు. ఈ రోజున మరి గ్రేడ్ అడిగి క్వాలిటీకి కావాలంటున్నారు. మేము క్వాలిటీ బీమ్స్ ఇస్తాం, క్వాలిటీ రేట్ ఇవ్వమని చెప్పని అడుగుతున్నాం. అది చేయట్లేదు. కొనడానికి కూడా ముందుకు రాక రైతులను నానా ఇబ్బంది పెడుతున్నారు. మేము పాత గింజలు కొనం, లేకపోతే కొత్త గింజలు ఎలా ఉండాలి అలా ఉండాలి అనే ఆంక్షలు పెట్టి రైతుల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ రోజున ప్రభుత్వం వారు కూడా దీంట్లో కలగజేసుకుని రైతులను ఆదుకోవాలని చెప్పి ఏలూరు జోన్లోని, ఏలూరు ఎంపీ కాన్స్టిట్యున్సీలోని కోకో పంట విపరీతంగా ఉన్నది. వారు రైతులందరూ కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ఆ ట్రేడర్స్ని పిలిపించి మరి వార్నింగ్ ఇచ్చి కొనిపించి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా సహజంగా రేటు ఉందని అంటే కౌలు ఎక్కువ పెట్టి రైతు ఆశపడతాడు, రైతు తీసుకునే వాళ్ళు కూడా పడతారు. కాబట్టి ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నారు. వాళ్ళకి కౌలు కట్టలేక మరి ఈ రోజున పరిస్థితి వాళ్ళకి చాలా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎమ్మటే మరి గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇవాళ కోకో రైతుల పరిస్థితి చాలా దారుణంగా, క్లిష్ట పరిస్థితుల్లో చాలా ఇదిగా వాళ్ళు ట్రేడర్స్ అందరూ సిండికేట్ అయ్యి పాత గింజ వంకబెట్టి ఇవాళ కొత్త గింజల్ని చాలా తక్కువ రేటుకి రైతులు మోసం చేసుకుంటూ దారుణంగా రైతుల్ని హింసిస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అవి గ్రేడింగ్ అని అదని ఇదని లాస్ట్ ఇయర్ ఏ గ్రేడింగ్ లేదు, అన్ని రకాల గింజలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఇవాళ తక్కువ రేటుకి ఇంటర్నేషనల్ మార్కెట్లో 1000 ఉంటే మా దగ్గర 500కే, అది కూడా 20 రోజుల నుంచి కొనకుండా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టించుకుని ఈ కోకో రైతులకి న్యాయం జరిగేలా చేస్తారని. ఇవాళ 80% కౌలు రైతులు ఉన్నారు. ఈ కోకో రైతులు చాలా దారుణం వాళ్ళ పరిస్థితి. ఈ లాస్ట్ ఇయర్ రేట్లు పెంచి కొనడం వల్ల ఇవాళ లీజులు కూడా చాలా రేట్లు పెంచేసేసి ఇవాళ రైతులు దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. అవసరమైతే నేషనల్ హైవేలు ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారధి ట్రస్ట్కు దాతలే బలమని ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి గౌతమి నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకల రామచంద్రబాబు వితరణతో ఈ క్యాంపులో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లజొళ్లను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ దాతల సహకారంతో తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త ధనకుమార్, వలవల మేరీ సుశీల, మద్దిపాటి శ్రీను, గుర్రం వీరబాబు, పెదవేగి రాంబాబు, బసవరాజు వేణు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఫిబ్రవరి 9న మన శ్రీ ఇందిరానగర్ కాలనీలో వేయించేసిన శ్రీ అభయాంజనేయ స్వామి అష్టమ వార్షికోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం గౌతమి నేత్రాలయం వారు రాజమండ్రి వారిచే కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అందులో నిర్వహించిన ఆ బాధ్యత అంతా కూడా నా చిన్ననాటి మిత్రుడైన సుశీల హాస్పిటల్ ఎండీ గారైన డాక్టర్ కాకల రామచంద్రబాబు గారి ద్రవ్య సహాయంతో ఎవరైనా ఉచిత మెగా వైద్య శిబిరం పెడతారు, ఉచిత ఐ క్యాంప్ పెడతారు. కానీ ఆ ఉచిత వైద్య శిబిరం కూడా అందులో భాగంగా ఈ ఐ క్యాంపులో భాగంగా వాళ్ళకి అయ్యే ఖర్చు, ఆ స్పెట్స్కి అయ్యే ఖర్చు సుమారు 30,000 రూపాయలు ఖర్చుని మా మిత్రులైన రామచంద్రబాబు గారు భరించి సుమారు 72 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున. అలాంటి 72 మంది కళ్ళలో చిరువెలుగు నింపుతున్న నా మిత్రుడైన రామచంద్రబాబు గారికి శ్రీ అభయాంజనేయ కమిటీ తరపున, వారధి ట్రస్ట్ తరపున శిరస్సు ఉంచి పాదాలను తెలుపుకున్నాం. అలాంటి నేను ఎప్పుడు చెప్తాను, నేను ప్రధానమైన నా బలం వారధి ట్రస్ట్ బలం. అలాంటి మంచి మనుషులే ఈ రోజున సుమారు 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 100 మంది దాకా కళ్ళజోళ్ళు ఇవ్వటం అన్నది భగవంతుడు ఆయన మనసుకి కల్పించడం, ఆయన నాకు సహకారం అందించడం, వీళ్ళందరి జీవితాల్లో చిరువెలుగు నింపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మంచి మిత్రులే, అలాంటి మనసున్న దాతలే మన వారధి బలం అని ఎప్పుడు నేను చెప్తుంటాను. అలాంటి దాతలందరికీ కూడా వారధి తరపున, శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ తరపున శిరస్సు ఉంచి మరొకసారి పాదాలను తెలుపుకున్నాను. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరగబోయే ఉచిత మెడికల్ క్యాంపుల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్కుమార్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా 27వ తేదీన సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, మణిపాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున ఈ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజర్ డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు భవిరిశెట్టి మురళీకృష్ణ, శ్రీమతి పద్మకుమారి గారు మరొక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రేపు 27వ తారీఖున ఉచిత మెగా క్యాంపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం చాలా మంచి డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు గారు సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మరి రీసెంట్గానే హాస్పిటల్ పెట్టిన చాలా మంచి పేరు చూసుకున్నారు. ఈ హాస్పిటల్ చాలా మంచి సేవ కూడా అందిస్తూ తక్కువ ధరలకే చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అభివృద్ధి తెలియపరుచుకుంటూ మరి 27వ తారీఖున మరి ఈ క్యాంపులో ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ప్రసూతి అండ్ శ్రీవైద్య నిపుణులు మరియు షుగరు, బీపీ, ఈసీజీ టెస్టులు ఉచితంగా చేయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా మరి వారు ఇస్తున్నారండి. మరి మరొక అద్భుత అవకాశం విజయవాడ వారి మణిపాల్ హాస్పిటల్ వారిచే మరి ఇక్కడ కూడా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో అయితే రొమ్ము క్యాన్సరు, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయబడను. ఈ 2 క్యాంపులని కూడా మరి జంగారెడ్డి పట్టణ కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అలాగే భక్తులు మరి వీరందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని శ్రీ 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 ముత్యాలమ్మ 5th యానివర్సరీ సందర్భంగా భవిరిశెట్టి మురళీకృష్ణ గారు దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం మరియు మణిపాల్ హాస్పిటల్ విజయవాడ నుంచి పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. సో ఈ జంగారెడ్డి సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మెగా ఉచిత క్యాంపు మరియు ఏంటంటే మణిపాల్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ మెగా ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నామండి. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పాంప్లెట్ని ఆవిష్కరిస్తున్న
శ్రీ టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. ఈ ఏడాది వర్జీనియా పొగాకు ప్రారంభోత్సవ ధర తమకు ఆమోదయోగ్యంగా లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్ల ప్రారంభోత్సవాల్లో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో రైతు సంఘాల నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిమి రాంబాబు, గడ్డమణుగు సత్యనారాయణ, సత్రం వెంకటరావు, వామిశెట్టి హరిబాబు మాట్లాడుతూ ఈ ఏడాది వర్జీనియా పొగాకు సాగు ప్రక్రియలో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. సరాసరి కిలో ధర 335 రూపాయల కంటే పైబడి లేకపోతే తమకు గిట్టుబాటు కాదన్నారు. కనీసం రుణాలు కూడా తీరవని ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల పాటు ఈ ధరను పరిశీలిస్తామని, అప్పటికీ పరిస్థితి మారకపోతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు 290 రూపాయలు ఆక్షన్ స్టార్ట్ చేశారు. ఇది ఏ విధంగానూ కూడా రైతులకు ఆమోదయోగ్యం కాదు. ఇది రైతులకి తీరని నష్టాన్ని మిగులుస్తుందని చెప్పి మేము రైతులుగా రైతు నాయకులుగా మేము చేస్తున్నాం. దీన్ని మేము ఏ విధంగానూ ఆమోదయోగ్యంగా మాకు ఈ ధర లేదు. ఇంకా ఈ ధరకు ఉంటే మేము రైతులు అప్పులు ఊపులు కూరిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులు తీసుకెళ్తారు. దానికి టొబాకో బోర్డు ఆథరైడ్గా ఇచ్చిన క్వాంటిటీ అని చెప్పి చైర్మన్గా చెప్పారు. ఆ ఆథరైడ్ క్వాంటిటీ అయినా సరే హైయెస్ట్ ప్రైస్ కొనిపించి ఇక్కడ టొబాకో రైతు సంఘాల రైతుల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనికి టొబాకో బోర్డు పూర్తి సహాయ సహకారాలు కామర్స్ మినిస్ట్రీ ద్వారాగా మాకు అందించాలని చెప్పి టొబాకో బోర్డు చైర్మన్ గారిని, టొబాకో బోర్డు ఈడీ గారిని రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. 411 రూపాయలకు తగ్గకుండా రేటు వచ్చేలాగా మాకు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆక్షన్ ఓపెన్ అయింది. మేము సహజంగా 300 పైన పెడతారని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ 290 పెట్టి ఆపేశారు. నేను అది కూడా మాట్లాడాను, మన లీడ్ మేనేజర్తో మాట్లాడితే ఆయన అన్నది ఏంటంటే బ్రెజిల్, జింబాబ్వే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా మనం హై ప్రైస్ పెట్టుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో లో ప్రైస్ పెట్టాల్సి వచ్చింది. 310 రూపాయల కోసం ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ ఇయర్ మీద 50 రూపాయలు పెంచాం కాబట్టి లాస్ట్ ఇయర్ 240కే స్టార్ట్ చేసాము. ఈ సంవత్సరం 290 స్టార్ట్ చేసాము. ఆశాజనకంగానే ఉంటుంది మార్కెట్. కాబట్టి రైతులందరూ నెమ్మదిగా అమ్ముకుంటూ ఉంటే అదే పెరుగుతూ ఉంటుంది మార్కెట్ ఆటోమేటిక్గా. ఇప్పుడు కర్ణాటక పెరిగినట్టే ఇది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. లో గ్రేడ్స్ ఎక్కువ రాకుండా చూసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. హై గ్రేడ్లోనే ఎక్కువ రావాలని చెప్తున్నారు. మరి లో గ్రేడ్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడప్పుడే ఇంకా తెలియదు. కానీ ఈ సంవత్సరం రైతులు పడ్డ అవస్థలు అంత కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ముందుకు తీసుకెళ్ళకపోతే మటుకు రైతులు ఈ సంవత్సరంతోనే ఆగిపోయే పరిస్థితి, చాలా మంది రైతులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం మార్కెట్ 290 రూపాయలతో స్టార్ట్ అయిన సందర్భంగా అయితే ఏ రైతు కూడా ఈ మార్కెట్కి సాటిస్ఫాక్షన్గా లేరు. కాకపోతే లాస్ట్ ఇయర్ కూడా స్టార్టింగ్ ప్రైస్ 240 రూపాయలతో స్టార్ట్ అయ్యి క్రమేపీ మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి 411 రూపాయలకి వెళ్ళిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. అయినా సరే మేము కూడా ఒక 10 days ఈ యాక్షన్ని ఫాలో అవుతాం. 10 రోజుల తర్వాత ఇదే మార్కెట్ కానీ రన్ అయితే మేము రైతులు కూర్చుని ఈ మార్కెట్ మీద పునఃసమీక్షించి మేము ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. 2024-2025 ఆక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున 290 రూపాయలతో ఆక్షన్ స్టార్ట్ చేయడం అయితే మనందరికీ తెలుస్తుంది. కానీ గతంలో 335 రూపాయలు యావరేజ్ వచ్చింది. అదే యావరేజ్ ప్రైస్ మీద రైతులందరూ కూడా అత్యుత్సాహంగా వ్యవసాయం చేయటం, భారీగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి ఈ రోజున రాబోయే కాలంలో మాకు 350 రూపాయలు యావరేజ్ వస్తేనే కానీ ఎవరు కూడా అతని నుంచి బాకీలు కానీ బ్యాంకులోని బాకీలు కానీ రుణాలు తీరవు. మరి ఈ రేట్ అయితే ఆశాజనకంగా లేదు. మరి ఇదే రేటు కొనసాగితే మేము గత 10 రోజులు చూసిన తర్వాత దీన్ని ప్రతిఘటిస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి.
బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. ఈ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్సీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు, వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బొనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి వారం వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఏలూరు కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ప్రాజెక్టు పని 78% పూర్తయిందని, నిర్వాసితులకు 10% మాత్రమే ప్యాకేజీ ఇచ్చారన్నారు. కావున మండలాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని, R&R ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, నిర్వాసితులు పాల్గొన్నారు. ఈరోజు పుక్నూరు, బేలేర్పాడు మండలాల నిర్వాసితులు ఇక్కడికి వచ్చారు. వారు కోరుతున్నది చాలా న్యాయమైంది. ఎందుకంటే ప్రభుత్వాలే చెప్పినాయి వాళ్ళ త్యాగాల పునాదుల మీదే ప్రాజెక్టు నిర్మిస్తామని. మరి వాళ్ళ త్యాగాకి ఇచ్చే విలువేంటి? ప్రాజెక్టు నిర్మాణం 75% అయింది, పునరావాసం 10% పూర్తయింది. మరి ఇది 20 ఏళ్లైనా ఇంకా 10% పూర్తయిందంటే మిగతా 90% మంది నిర్వాసితులకి ఎప్పుడు పునరావాసం పూర్తి చేస్తారు? అంటే ఇప్పుడు చంటి బిడ్డలుగా ఉన్న వాళ్ళు తాత ముత్తాతలు అయినా కూడా అవ్వదనే అనుకోవాలా? కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం కుదరదు. మరొకటి మేము కోరుతున్నది, వీళ్ళు కాంటూర్ లెక్కల ప్రకారంగా ఇస్తామని చూస్తున్నారు. 41 కాంటూరు, 45 కాంటూరు లెక్కలు చెప్తున్నారు. ఇవన్నీ కాకి లెక్కలు, అశాస్త్రీయమైన లెక్కలు.
నిజమైన లెక్కలో మొన్న వరద గోదావరి చెప్పింది 2022 వరదల్లో మొత్తం అన్ని గ్రామాలు మునిగిపోయినాయి. మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకుని కుకునూరు వేలేరుపాడు మండలంలో ఉన్న అన్ని గ్రామాలని కూడా యూనిట్ గా తీసుకుని వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చే విషయంలో 2017 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. మీరు అప్పుడు ఖాళీ చేసేస్తే పర్వాలేదు, కానీ ఖాళీ చేయించలేదు. అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 18 ఏళ్ళు నిండింది. అప్పుడు 17 సంవత్సరాల 364 రోజులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 25 ఏళ్ళు నిండింది. అయినా వాళ్ళకి ప్యాకేజీ నిరాకరిస్తున్నారు. వీరికి కూడా అందరికీ ప్యాకేజ్ ఇవ్వాలని, ఈ రకంగా పునరావాసం యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కామ్రేడ్ భగత్ సింగ్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని, కావున ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని భగత్ సింగ్ సేవా సంఘం ప్రతినిధి చెరుకూరి శ్రీధర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని భగత్ సింగ్ సెంటర్లో భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత భగత్ సింగ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసిన భగత్ సింగ్ జీవితం ఎంతో మందికి ఆదర్శనీయమన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు కళ్ళెపు గంగరాజు మాట్లాడుతూ భగత్ సింగ్ సేవా సంఘం పేరుతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్తపురి దుర్గేష్, అల్లం గంగరాజు, కాకునూరు సుబ్బు, కండిపెళ్లి రాము, లక్కీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ వర్ధన్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. మరి భగత్ సింగ్ అనగానే ఒక విప్లవకారుడిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయన విప్లవం అంటే కొత్త అర్థాన్ని చెప్తూ మరి భారత మాతకు ఉన్నటువంటి సంఖ్యల్ని, అంటే భారత ప్రజలకు ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి దౌర్జన్యాలు, వారి యొక్క బలవంతపు కీచక పర్వాల నుంచి మన భారతీయులను విముక్తి చేయడానికి పోరాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి భగత్ సింగ్, రాజ్గురు. అలాగే అనేక మంది నాయకులు తమ ప్రాణాలని మరి వదిలినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి అమరవీరుల దినోత్సవం ఈరోజు సందర్భంగా మరి వారికి నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయాల్ని మరి యువతంతా కూడా మరి ఆదర్శంగా తీసుకుని వారి బాటలో పయనించి మరి మన సొసైటీలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈరోజు మరి కామ్రేడ్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాం. మరి చెరుకూరు శ్రీధర్ గారు తండ్రి గారు సుందరం గారు మరి ఆయన 1979 నుంచి కూడా ఈ భగత్ సింగ్ కార్యక్రమాలకి జయంతుల్ని మరి చేస్తున్నారు. ఆయనతో పాటు ఈ కొంతమంది మిత్రులు భగత్ సింగ్ విప్లవ మీద అభిమానం ఉన్న మిత్రులందరూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంబులెన్సులు, కైలాసరథం ఇవన్నీ కూడా మరి ఆయన భగత్ సింగ్ మీద అభిమానం కొద్దీ ఆయన చేసిన మరి విప్లవ కార్యక్రమాలు కొద్దీ ఆయన మీద ఎంతో సేవ చేస్తున్నారు. మరి వారికి చెరుకూరి శ్రీధర్ గారు వాళ్ళ నాన్నగారికి మరి విప్లవాభినందనలు ఆయన కూడా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 28వ చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. మూల నక్షత్రం పురస్కరించుకుని ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు హోమం జరిపారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, భారతలక్ష్మి, పట్టణ ప్రముఖులు ఏలూరి పణికుమార్, ప్రవీణ్ కుమార్, వాడపల్లి శివరామ లక్ష్మణాచార్యులు సహకారంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత చండీ హోమం జరిగిన తంతును వీక్షించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొన్న అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈమని శశికుమార్, ధనకుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.
భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుల త్యాగం నేటి యువతకి స్ఫూర్తిదాయకమని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని బోసు బొమ్మ కూడలిలో కాగడాల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ యువతలో పోరాటాల స్ఫూర్తిని, ప్రశ్నించే తత్వాన్ని మేలుకొల్పడం కోసం భగత్ సింగ్ ఇచ్చిన నినాదాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించాలన్నారు. మహిళలపై దాడులు, నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ, రైతాంగంపై దాడులు, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లు, మత రాజకీయాలు, మతోన్మాద దాడులు, ప్రభుత్వ విద్యా వైద్యంపై ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలను మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం జీవరత్నం, వంగ గోపి, పిల్లి పోతురాజు, వెంకట సుబ్బారావు, వీర్రాజు, కె సుబ్బారావు, బి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే స్వాతంత్ర సమర పోరాట యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలం టౌన్లో ఉన్నటువంటి భగత్ సింగ్ సెంటర్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున భగత్ సింగ్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువకులకు ఒక పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే బ్రిటిష్ వారికి అతను ప్రాణ త్యాగాలను చేసి భారత సంఖ్యల విముక్తి కోసం పోరాడిన భగత్ సింగ్ గారు మన కోసం, మన ఆశయాల కోసం, సంపూర్ణ స్వరాజ్యం కోసం పనిచేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన 61వ జాతర మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా 25వ తేదీ ఉదయం గ్రామదేవత గంగారమ్మ ఆలయం వద్ద నుంచి మహిళలచే కలశాలతో శోభాయాత్ర నిర్వహించనున్నామన్నారు. కావున ఈ శోభాయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కొత్త అమావాస్యను పురస్కరించుకొని 61వ ఉగాది జాతర మహోత్సవాలు రేపు ఉదయం అత్యంత వైభవపేతంగా ప్రారంభించడం జరుగుతుంది. మరి అమ్మవారికి ఈ 9 రోజులు కూడా నవరాత్రి పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 9 రోజులు అమ్మవారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ 9 రోజులు కూడా మన అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రం వద్ద శ్రీ కుంకుమ పూజ కార్యక్రమం, గోత్రనామార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులకి ఈ సదవకాశాన్ని 1116 రూపాయలు రుసుము చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం, మరి అన్నదానం అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం అనేది మరి మన పెద్దలు చెప్పి ఉన్నారు. మరి దాన్ని అనుసరించి ఏప్రిల్ నెల 2వ తారీఖు అంటే నవరాత్రులు 9వ రోజు మరి మహా అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ ఇతోధికంగా తమ సహాయ సహకారాలు ధన రూపంలో కానీ, ద్రవ్య రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ మరియు బియ్యం రూపంలో కానీ ఇచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ పట్టాలు కూడా ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కొయ్యలగూడెంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కన్నాపురం పంచాయతీ శివార్లోని మహదేవపురం రెవెన్యూ పరిధిలో సుమారు 4 ఎకరాల భూమిని 2 సంవత్సరాల క్రితం భూములను నిరుపేదల స్వాధీనం చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగనాథం, మహమ్మద్ సలీమా, మడకం రామన్న, కామన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కన్నాపురం పంచాయతీ పరిధిలోని మహదేవపురం రెవెన్యూ పరిధిలో 6 నంబరు 45/6 సర్వే నెంబర్లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలు 2 సంవత్సరాల క్రితం ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఇల్లు కట్టుకుని ఇంట్లో జీవిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ దుర్భర జీవితం గడుపుతున్న పేదలకు కరెంటు సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు.
అంటే ఈ ప్రభుత్వాలు మేము వచ్చిన వెంటనే పట్టాలు ఇస్తాము, గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లని ప్రకటించారు. అవి ఇప్పటికి కూడా వాళ్ళు ఇవ్వలేదు, అవి సాధ్యం కాలేదు. కాబట్టి మా పేదల యొక్క డిమాండ్ ఏంటంటే, ఏదైతే పేదలు అక్కడ జీవనోపాధి కోసం అక్కడ సంసారాలుగా చేస్తారో, అక్కడ జీవిస్తున్నారో వాళ్ళకి ఎంఆర్ఓ గారు మా పిటిషన్ మీద క్షేత్రస్థాయి పరిశీలన చేసి పట్టాలు ఇవ్వాలని, అలాగే కరెంటు నీటి సౌకర్యం కల్పించాలని, లేకపోతే ఇంకా కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్తామని మేము ఈ ప్రభుత్వాధికారుల్ని హెచ్చరిస్తూ వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 27న పోలవరం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జంగారెడ్డిగూడెంలోని వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభం. రైతులకు లాభదాయకమైన ధరను అందించేందుకు కృషి చేస్తామని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ వెల్లడి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్లో ఈ నెల 25న అవగాహన సదస్సు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేఖర్ ప్రకటన. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన కోకో రైతులు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందించిన రైతులు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.